అన్న చెప్పండి అన్న, ఎట్లా చూస్తారన్న ఈ 22A ఎందుకు ఈ రాష్ట్ర సర్కార్ తీసుకురావాల్సి వచ్చింది? ఈ మధ్యతరగతిని నటించడానికి విరగొట్టడానికి ఇప్పుడు హైడ్రాని ఎన్ని రకాలుగా మధ్యతరగతిలో ఇబ్బంది పెట్టాలో అన్ని రకాలుగా ఇబ్బంది పెట్టడానికి ఈ 22A అనేది ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రజల ముందుకు తీసుకొచ్చింది. అసలు ఈ 22 ఈ అక్రమంగా ఈ 22A ప్రొవిజన్ యాక్ట్ ఇంప్లిమెంటేషన్కి తెలంగాణలో 1 కోటి ఎకరాల వరకు ఈ 22A యాక్ట్ ఇంప్లిమెంట్ అయ్యింది. ఆల్రెడీ ఇల్లు కొనుక్కొని లోన్లు పర్మిషన్లు తీసుకొని బిల్డింగ్ కట్టి లోన్లు పే చేసుకుంటూ కూడా 10 years లోన్లు కూడా కంప్లీట్ అయ్యే పొజిషన్కి వచ్చినాక వాళ్ళకి ఇప్పుడు నోటీసులు ఎవరైతే ఇండ్లలో ఉంటున్నారో వాళ్ళది నిషేధిత జాబితాలోకి వస్తుందని వాళ్ళకి ఇప్పుడు నోటీసులు ఇస్తుంది కాంగ్రెస్ గవర్నమెంట్. ఇదేదైతే ఈ 22A ఇంప్లిమెంటేషన్ బాధితులకు బాసరగా ఈ కొత్బుల్లాపూర్ నియోజకవర్గంలో మా ఎమ్మెల్యే గారు కేపీ వివేకానంద గారి సమక్షంలో మేము ఇక్కడ ఇప్పుడు ఒక సభ పెట్టుకొని ఎలా పోరాటం చేయాలి, ఎలా ఈ 22A ప్రొవిజన్ని ఎలా రెగ్యులరైజ్ అయిన వాటికి కూడా మళ్ళీ నోటీసులు ఇచ్చుకుంటా ఈ 22A అనేది ఎట్లా అంటే ఒక 100 ఎకరాలకు ఒక 25 సర్వే నెంబర్ మీద 100 ఎకరాలు ఉంది. అందులో 10 acres గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే 90 acres కూడా ఈ 22A నిషేధిత జాబితాలోకి మొత్తం 100 ఎకరాల భూమి చేరుతుంది. ఇలా ఇది మేజర్ ఇబ్బంది. వెంటనే దీని ఏదైతే ఆల్రెడీ పర్మిషన్లు ఇచ్చి ఆల్రెడీ ఎవరైతే ఉంటున్నారో నివాసం ఉండి లోన్లు తీసుకొని వాళ్ళ లోన్లు కంప్లీట్ అయిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు బాసరాగా ఇది మా గవర్నమెంట్ రాగానే దీన్ని ఎత్తేసామని చెప్పి మా నాయకులు గారు చెప్తున్నారు. అంటే ఆల్రెడీ మనం చూస్తాం హైడ్రా కూడా ఇట్లనే అని చెప్పేసి అన్నారు, అడ్డుకుంటామన్నారు, అది చేస్తామన్నారు. పేదల ఇల్లు చాలా వరకు మరి ఇప్పుడు కూడా అలా జరిగే పరిస్థితి ఉంది అంటే జనాలు అనుకుంటున్నమాట. కోర్టును కూడా వీలే సొంతంగా ఏదో జనతా గ్యారేజ్ లాగా ఈ హైడ్రా రంగనాథ్ గారు తన సొంత రాజ్యాంగం లాగా ప్రవర్తిస్తున్నారు. ఆల్రెడీ హైకోర్టు ఎన్నోసార్లు ముట్టకాయలు వేసిన ఆయన తీసేరి ఆయన 10 తలల సర్పం అన్నట్టు కూడా హైకోర్టు చెప్పినాక కూడా ఈ గవర్నమెంట్ అంటే రంగనాథ్కి రేవంత్ రెడ్డి భయపడుతున్నారా, వీళ్ళ లోపల ఏముందో ఏమో వాళ్ళని లోపాయక ఒప్పందం ఏదైతుందో వీళ్ళు మరి ఆయనను ఎందుకు తొలగిస్తలేరని, అంటే ఆయనను మించిన ఆఫీసర్ తెలంగాణలో లేరా దేశంలో లేరా అని మేము కాంగ్రెస్ గవర్నమెంట్ని అంటే ఆయనను ఒక్కడే సిన్సియరా ఇంకొకరు సిన్సియర్ ఆఫీసర్లే లేరా మన తెలంగాణలో అని మేము గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాం. ఎట్లా చూస్తారన్న 22A ఏ విధంగా చూడాలి? రాష్ట్ర ప్రభుత్వం ఎవరిని అడ్డు ఇవ్వడానికి ఇది తీసుకురావడం జరిగింది? ముఖ్యంగా ఈ అవకాశం ఇచ్చిన మీ మీడియాకు ధన్యవాదాలు తెలుపుకుంటూ ఇంత మంచి కార్యక్రమానికి మా కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే వివేక్ గారు హరీష్ రావు గారిని పిలిచి ఇక్కడ కార్యక్రమం 22A నిషేధిత జాబితా అనేది ఒకటే అన్న. ఇంతకు ముందుకు మనం గత 10 ఏళ్ళు చూసినాం కేసీఆర్ గారి పాలనలో. హైదరాబాద్ డెవలప్ చేసుకున్నప్పుడు ఇంతకు ముందుకు మనకు 10 ఏళ్ళ కింద ఒకటి ఉండే తెలంగాణలో భూముల అక్కడ 10 ఎకరాలు అమ్మితే ఆంధ్రాలో 1 ఎకరా కొనొచ్చని. ఇప్పుడు ఇక్కడ లాస్ట్ 10 ఏళ్లలో మన కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు మన తెలంగాణ అందరు ఎమ్మెల్యేల కష్టంతో ప్రోబలంతో 10 ఏళ్ళు మనం ఎంతో కష్టపడి తెలంగాణ చాలా అభివృద్ధి చేసుకున్నాం. కాకపోతే ఈ 22A నిషేధిత జాబితా అనేది ఏమైపోయిందంటే దాదాపు ఒక 15,000 నుండి 20,000 కుటుంబాలను నడి రోడ్డు మీద పాడేసే కార్యక్రమం ఇది. మీరు ఒకటి ఆలోచించుకోవాలి. ఈరోజు గవర్నమెంట్ ఆఫీసర్లు ఇంతకుముందుకు నేను ఎమ్మెల్యే ఎలక్షన్లో నేను తిరిగినప్పుడు గవర్నమెంట్ ఆఫీసర్లో చాలామంది చెప్పింది కాంగ్రెస్ కోటేద్దాం టీఆర్ఎస్కి వేయొద్దని అడుగుతుండే. ఎందుకన్నా నేను చాలామందిని అడిగిన నాకు తెలిసిన పోలీస్ మిత్రులను కానీ విఆర్ఓలు కానీ మీ తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ ఉన్నప్పుడు ఏముంది మాకేం పడతలు పడలేవు, మా కాంగ్రెస్ వస్తే రేవంత్ రెడ్డి అని వస్తాడు, మా జోబులు నిండుతాయి, మా ఇల్లు నిండుతాయి అని చెప్తుండే. ఎందుకు అనేది నేను ఆ రోజు అర్థం చేసుకోలే. ఈ 2.5 ఏళ్లలో మీరు కూడా అర్థం చేసుకోవాలి. ఎప్పుడైతే హైడ్రా అని తీసుకొచ్చిండో పేడోలను నడ్డిరిసి ఈరోజు అంత రాక్షస ఆనందాన్ని పొందుతున్న ఈ మంత్రివర్గం ముఖ్యమంత్రి గారు ఈరోజు అదే కాకుండా చాలా కష్టంతో రిటైర్ అయిన గవర్నమెంట్ ఎంప్లాయీలు కానీ లేకపోతే ఊర్లలో హైదరాబాద్లో నా పిల్లల్ని చదివించుకోవాలనుకొని అక్కడ వ్యవసాయ భూములు అమ్ముకొని ఇక్కడికి వచ్చి వాళ్ళు ఏదో ఒక ప్లాట్ తీసుకొని వాళ్ళ బతుకు వాళ్ళు కిరాయి ఉండకుండా బతకాలనుకునే ఒక అపార్ట్మెంట్లో కానీ ప్లాటే కానీ తీసుకున్నప్పటికీ దాన్ని ఇప్పుడు మళ్ళీ దాన్ని 22A జాబితాలో నిషేధిత జాబితాలో వేసి పేదల యొక్క నడ్డిడవడం తప్పితే వేరేది ఏం లేదు. ఈరోజు మీ మీడియా మిత్రులకు కూడా చాలామందికి తెలుసు అన్న, ఒకసారి ఎంఆర్ఓ ఆఫీస్కి పోండి, ఒక పేదవాడిని ఏ విధంగా పిలిచాలో ఆ విధంగా ప్రతి ఒక్క రిజిస్ట్రార్ కానీ ఎంఆర్ఓ కానీ ఇక్కడ ఉన్న డీసీలు కానీ ప్రతి ఒక్కరు మీకు తెలిసినది కూడా 2.5 సంవత్సరాల్లో ఎటువంటి పని కాలే. కాకపోతే పేదవాని దగ్గర నుండి ఉన్న భూములను గుంజుకోవడం,
వీళ్ళ అన్నదమ్ములది, వీళ్ళ మంత్రులది, వీళ్ళ పిఏలది. మేము ప్రతిసారి మీడియాలో చూస్తూ ఉంటాం, ఆ ఎమ్మెల్యే పిఏ ఇంత సంపాదించిండు, వీడికి ఏం లేకుండా ఇందిరామున్లో ఉన్న ఎమ్మెల్యే కూడా ఇలా BMW తిరుగుతున్నాడు. అట్లాంటిది పేదోడు ఏం లేనోడు ఒక 40-50 లక్షలు పెట్టి ప్లాట్ కొంటే దాని మీద నిషేధిత జాబితా పెట్టి మీరు ఎంత హింసించడం పద్ధతి కాదు. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఒక్కసారి ఆలోచించుకొని ఈ యొక్క 22A జాబితాను తీసేయాల్సిందిగా మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎట్లా చూడొచ్చు అన్న ఈ 3 ఏళ్ళ పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన, ఇప్పుడు ప్రజాప్రభుత్వాన్ని ఎట్లా చూడాలి? ఇప్పుడు నేను చెప్పడం కాదండి, నాకు ఊహుండి నేను ఒక 4 సార్లు ఓటేసిన ఎమ్మెల్యే ఎలక్షన్లకు. ఒక 4-5 ముఖ్యమంత్రులను చూసినాం, కానీ ఇటువంటి దౌర్భాగ్య ముఖ్యమంత్రిని కానీ ఇటువంటి దౌర్భాగ్య పాలన కానీ మేము చూడలేం. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో రాజశేఖర రెడ్డి గారిని కూడా చూసినాం, అప్పుడు చాలా సంతోషంగా ఉండే, మాకు కూడా ఆయన ఒక మంచి నాయకుడిలాగా కనిపిస్తాడు. తర్వాత మేము కేసీఆర్ సార్ని చూసిన తర్వాత ఇప్పుడు ఏ నాయకుడు కనిపించట్లే. కావున ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే, ఇలా పబ్లిక్ యొక్క ఇబ్బంది పెట్టకుండా, పేదవాడిని ఇబ్బంది పెట్టకుండా అడ్మినిస్ట్రేషన్ నేర్చుకొని ప్రభుత్వాన్ని నడపాల్సిందిగా మేము కోరుకుంటున్నాను.